గైస్ ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత మీరందరూ కూడా కంపల్సరిగా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ మాట అయితే అంటారండి. అయితే అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గైస్, యూపీలోని మీరట్ కి చెందిన అతుల్ పన్వార్ ధామిని అని ఇద్దరు భార్యాభర్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్లే స్కూల్ అయితే రన్ చేస్తున్నారండి. అలా ప్లే స్కూల్ ని రన్ చేస్తున్నటువంటి వీళ్ళిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో అలా గొడవలు జరగడం వల్ల ధామిని అనే ఈ మహిళ తన స్కూల్లో బస్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నటువంటి తుషార్ అనే పర్సన్ తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుందండి. అలా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం మాత్రమే కాకుండా వీళ్ళిద్దరూ కూడా అంటే ధామిని తుషార్ వీళ్ళిద్దరూ కూడా అతుల్ పన్వార్ ని చంపేసి తను చచ్చిపోయిన తర్వాత తన పేరు మీద వచ్చేటువంటి 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అమౌంట్ ని కొట్టేయాలి అని అయితే ప్లాన్ చేశారు. వీళ్ళు వేసిన ప్లాన్ ప్రకారమే అతుల్ పన్వార్ తీసుకునే ఆల్కహాల్ లో నిద్ర మాత్రలు కలిపేసి తను ఆ ఆల్కహాల్ తీసుకుని మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత తన బాడీని తన బెడ్రూమ్ లో పడేసి ఆ బెడ్రూమ్ లోకి ఒక విషపూరితమైన పామును వదిలేసి ఆ బెడ్రూమ్ తాలూకు విండోస్ ని డోర్స్ ని క్లోజ్ చేసేసారండి. వన్స్ ఆ బెడ్రూమ్ లోకి విషపూరితమైన పామును వదిలేసి విండోస్ ని డోర్స్ ని క్లోజ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ అతుల్ పన్వార్ అలా చంపేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా అతుల్ పన్వార్ పాము కాటు వల్ల చనిపోయాడు అని ఆ చుట్టుపక్కల వాళ్ళకి నమ్మించడానికి అయితే ట్రై చేశారండి. బట్ ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ వీళ్ళ తాలూకా ఇల్లీగల్ అఫైర్ గురించి తెలియడం వల్ల వాళ్ళెవరూ నమ్మలేదన్నమాట. ఆఖరికి పోలీసులు కూడా నమ్మలేదన్నమాట. సో అలా నమ్మకపోయేసరికి వీళ్ళిద్దరూ కూడా పోలీసుల దగ్గర లొంగిపోయారండి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ మనకి ఒక పర్సన్ నచ్చకపోతే మనం సెటిల్మెంట్లు చేసుకుని ఆ పర్సన్ తో విడిపోవాలే గానీ ఇలా చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి. ఇప్పుడు చంపేసిందే బానే ఉంటది, చచ్చిపోయినోడు బానే చచ్చిపోతాడు. కానీ వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి ఉంటుందండి. కరెక్టే కదండి. అయితే ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.